మన దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారవుతున్నారు, ఇతరత్ర తయారవుతున్నారు, కానీ సైంటిస్టులని ప్రోత్సహించడం కరువుగా ఉంది. అలాగే పరిశోధనలు కరువుగా ఉన్నాయి. అమెరికా, యూరప్ దేశాల ఎదుగుదలలో కీలకమైనటువంటిది పరిశోధనలకు అక్కడ ప్రభుత్వ రంగము ఖర్చు పెడుతుంది, ప్రైవేట్ రంగము ఖర్చు పెడుతుంది. ఆ ఖర్చుకి తగినటువంటి రిటర్న్స్ అంటే 100 మందికి 1000 కోట్లు ఖర్చు పెడితే అందులో 1 2 సక్సెస్ అవుతాయి. ఈ 1 2 కారణంగా వచ్చేటటువంటి 1,00,000 కోట్లు అవుతాయి. అది టోటల్ అక్కడ జీడిపికి డెవలప్మెంట్ అవుతుంది, గ్రోత్ అవుతుంది. బట్ భారతదేశంలో వచ్చేటప్పటికి పరిశోధనలకు సంబంధించి ప్రభుత్వ రంగం పోటీ పడుతుంది ప్రైవేట్ రంగంతో. ఓ రకంగా ప్రభుత్వ రంగమే ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు పరిశోధనలు ఎవడన్నా చేసి సక్సెస్ అయ్యాక వాడుకుంటారు తప్పించి ఇక్కడ ప్రోత్సహించరు. అమెరికా, యూరప్ దేశాల్లో ప్రైవేట్ వాళ్ళు ఎక్కువగా పరిశోధనలు ప్రోత్సహిస్తారు. ప్రభుత్వ రంగం అన్నటువంటిది అక్కడ నామమాత్ర పాత్ర ఉంటుంది. ఇక్కడ రివర్స్ అనమాట. మన దేశానికి వచ్చేటప్పటికి 2016-17లో 63,974 కోట్లు పరిశోధనలకి ప్రభుత్వం ఖర్చు పెడితే, కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే, ప్రైవేట్ వాళ్ళు 39,125 కోట్లే ఖర్చు పెట్టారు. 2020-21కి వచ్చేటప్పటికి ఏకంగా 80,993 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడితే ప్రైవేట్ వాళ్ళు 46,388 దగ్గర ఆగారు. బట్ పరిశోధనల ఖర్చు పెరుగుతోంది, కానీ పరిశోధకుల సంఖ్య పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ మంది ఇతర రంగాలకు పోతున్నారు, కానీ సైంటిస్టులు అవ్వాలన్నటువంటి కోరిక తక్కువ ఉండటమే సమస్య.